అబ్బా ఊరుకోండి ఓపెన్ ప్లేస్ లో ఏంట్రా అది? వదలండి. ఎవర్రా అదే మనకు పోటీగా డాబా మీద డిస్కో ఆడుతుంది? రేయ్, రండ్రా. రండి చూద్దాం. చూద్దాం. ఏయ్, అలా చూడండిరా, ఆడు డాబా మీద ఇచ్చల విడిగా ఎలా రెచ్చిపోతున్నాడు. మనం ఎందుకు పనికిరాం. ఇది చూడడానికైనా అదృష్టం ఉండాలిరా. రేయ్, ఫు, అనవసరమైన విషయాల్లో అంతా తలదూర్చకూడదురా. మందు కొట్టిన కిక్కు కంటే ఈ కిక్కు బాగా ఎక్కుతుంది అల్లుడు. అయ్యే గాడిద. ఏ శ్రీదేవి, మురళి మురళి ఉన్నట్టుండి మా వదినికి పురిటి నొప్పులు వస్తున్నాయి. త్వరగా కార్లో హాస్పిటల్కి తీసుకువెళ్దాం. ఏ లూజు, నీకేనా బుద్ధి ఉందా? నేను 2 వీలర్ మెకానిక్ని. కారు నడిపేవాడు అడుగు అక్కడ పడుకుని ఉన్నాడు. వెళ్ళి లేపు. పొద్దున్న చిరాకెక్కిస్తాను. రవికుమార్ అన్నా, అన్నా అన్నా, హఠాత్తుగా మా వదినికి పురిటి నొప్పులు వస్తున్నాయి. నువ్వు వచ్చావంటే కాస్త హాస్పిటల్కి తీసుకువెళ్దాం. సరే దిగులు వెళ్దాం పద. పడకో, మా వంశంలో అందరికీ సుఖప్రసవమే. అవును, మా అక్కకి పురుటి నొప్పులు వస్తున్నాయి. రైట్ లో ఉన్నోడిని లెఫ్ట్ లో ఉన్నోడిని లేపావు, నన్నేమో పేడ తొక్కినట్టుగా తొక్కి పారేసావు. ఇదేమన్నా న్యాయంగా ఉందా? ఊరికి వాగా ఉంటే కొడతాను. అన్నా, కాస్త నువ్వు త్వరగా రేయ్, వచ్చావంటే. నువ్వు షెడ్యూకి వెళ్ళు, నేను వెళ్ళొస్తాను. కృష్ణ, విజయ నిర్మల, రాజశేఖరం, జీవిత, మన హీరో శ్రీకాంత్, ఓహా, వీళ్ళందరికీ షూటింగుల్లోనే లవ్ పుట్టేసింది. మనకి ఎక్కడైనా ఒకటి పుట్టకుండా ఉంటుందా? పోరాడతాం పోరాడతాం చచ్చే వరకు పోరాడతాం 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 చచ్చే వరకు పోరాడతాం. మా నాయకుడిని విడుదల చేయండి. పోరాడతాం పోరాడతాం చచ్చే వరకు పోరాడతాం పోరాడతాం. పక్కనే ఉన్న హాస్పిటల్ వెళ్ళాలి. ఇటు పక్క వెళ్ళడానికి లేదు, వెళ్ళిపోండి. నొప్పులతో బాధపడుతున్నారండి, త్వరగా వెళ్ళాలి. మా నాయకుడు లోపల ఉన్నాడు. ఆయన బయటకు వచ్చేటప్పుడు పిల్లవాడు కూడా బయటికి రానివ్వండి. వెళ్ళండి. అన్ని బళ్ళు రిపోర్ట్ అయ్యా? టాక్సీ నెంబర్ 362 రిపోర్ట్ రాలేదు సార్. డ్రైవర్ నేమ్? రవికుమార్. మీరేం చేస్తున్నారు? ఇంత లేట్ అయినా ఒక బండి రిపోర్ట్ కాలేదంటే మీరు కాంటాక్ట్ చేసి అడగరా? కొంచెం కూడా రెస్పాన్స్ లేకుండా జవాబు చెప్తున్నారు. కాంటాక్ట్ ఇమీడియట్లీ. ఓకే సార్. ఫాస్ట్ ట్రాక్ కంట్రోల్ రూమ్ ఓవర్. హలో రవికుమార్, కాల్ మీ ఓవర్. రవికుమార్, కాల్ మీ ఓవర్. ఏయ్, అర్జెంటుగా వెళ్ళాలయ్యా, నా మాట వినండి అయ్యా. యో, పంపించండి అయ్యా. ఏంటి వీళ్ళు? ఏయ్, నా మాట వినండి, పంపించండి అయ్యా. ఆయన అడుగుతారా? ఎందుకురా గొడవ పడుతున్నారు? సార్, చెప్పండి రా. అర్జెంటుగా వెళ్ళాలంటే వదలట్లేదు సార్. నోరు మీరా, ఏంటి ఎక్స్ట్రా వేషాలు ఇస్తున్నా? ఇక్కడ బందర్ నీకు తెలీదా? తిరిగి వెళ్ళిపో, వెళ్ళు. హలో, ఆపండి. ఏమిటి సమస్య ఇక్కడ? సార్, నొప్పులతో బాధపడుతున్నారు, హాస్పిటల్ వెళ్ళాలి. హలో, టాక్సీ నెంబర్ 362, కాల్ మీ ఓవర్. రవికుమార్, కాల్ మీ ఓవర్. అదే చెప్పారుగా, వేరే దారిలో వెళ్ళండి. రే, త్వరగా బండి తీరా, మా అక్క నొప్పులతో బాధపడుతుంది. హలో, నేను డ్రైవర్ రవికుమార్ని. హలో మిస్టర్, నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇంతవరకు ఎందుకు రిపోర్ట్ చేయలేదు? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? టాక్సీ నడుపుతున్నావా లేక ఫ్లైట్ నడుపుతున్నావా? ఎవరండి మాట్లాడేది? కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యారా? నా గురించి తెలీదా? నేను కొత్త పాత అన్న దాని గురించి నీకెందుకు? అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. 5 ఏళ్ళుగా అక్కడ పనిచేస్తున్నానండి. ఎవరైనా నా గురించి అడగండి. నీ బయోడేటా నాకు అక్కర్లేదు. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇక్కడ ప్రాబ్లం అయిందండి. ఏంటా ప్రాబ్లం? ఎక్కడైనా బండి ఆపి తాగేసి పడుకొనుంటావు. హలో, నాకు అంతగా మందు కొట్టే అలవాటు లేదండి. పక్కా తాగుబోతుని కాదు, పార్ట్ టైం తాగుబోతునని చెప్తున్నావా? సరే, ఒప్పుకుంటాను, మందు కొడతాను. కానీ డ్యూటీలో ఉన్నప్పుడు ఒక్క చుక్క కూడా నోట్లో వేసుకోనండి. నువ్వు చేసిన తప్పుకి నేను కంప్లైంట్ చేస్తే నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారు. అది తెలుసా నీకు? ఎందుకంటే అంతగా భయపెడతారు? నేను చెప్పేది నిజమండి బాబు, నమ్మండి. ఒరే అల్లుడు, పోలీసులు క్లియర్ చేస్తారా? నువ్వు బండి తీరా. అంత భయపడేవాడివి ముందే మర్యాదగా సారీ చెప్పుండొచ్చు కదా. ఆడపిల్లవని మర్యాదగా మాట్లాడుతున్నాను. ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చుకో, ఓకేనా? నేను వచ్చి ఫేస్ చేసుకుంటాను. కాస్త ఓర్చుకోవద్దునా? దయచేసి మీరు కోఆపరేట్ చేయండి. లోపల డెలివరీ కేసు ఉంది, దారివ్వండి ప్లీజ్. మీరు చెప్తే వాళ్ళు వింటారు, చెప్పండి. ఏమయ్యా, కమిషనర్ గారు త్వరగా. చెప్తున్నారు కాబట్టి మనం అంతా మానవత్వంతో దారిద్దాం. వదలండి. త్వరగా. పదండి పదండి పదండి. రావండి. క్లియర్ చేయండి. వెళ్ళండి వెళ్ళండి. పదండి. అమ్మా, చూసిరా రవి, నా చేతికి చిక్కిందో ఒకే దెబ్బ. ఎందుకురా అంత టెన్షన్ గా ఉన్నావు? ఒక అమ్మాయి నాతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందమ్మా. ఎవరా అమ్మాయి? పనికేదో కొత్తగా వచ్చినట్టుంది. వైర్లెస్ లోనే తెగ వాగుతోందమ్మా. నన్ను చూసి తాగి పడుకున్నావా అని అడుగుతోందమ్మా. నిన్న ఆ, అది నా చేతికి దొరికితే దాని కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను. అమ్మా, అదంతా ఓల్డ్ స్టైల్. వచ్చేసింది. డైలాగ్ మార్చు. మన ఇంట్లో ఉన్నది గ్యాస్ స్టవ్. ఏయ్, వాడసలే టెన్షన్ లో ఉన్నాడు, నీకు ఎగతాళిగా ఉందా? నువ్వుండ్రా, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను.